నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. మెదక్ ఆటోనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసిన అధ్యక్షుడు మహమ్మద్ ఆసిఫ్ పటేల్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఆటోనగర్లో షాపులు పనులు నిర్వహిస్తున్నామని, దాని ద్వారా కస్టమర్ల వాహనాలు మా షాప్ ముందు నిలబడటం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని, మా ఆటోనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా మా సమస్యలు స్థానిక మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారికి వినిపించగా మాకు స్థలం కేటాయించడం జరిగిందని, వారికి స్థానిక మున్సిపల్ చైర్మన్ గారికి ధన్యవాదాలు చెప్తున్నామని, అదేవిధంగా మాకు కేటాయించిన స్థలంలో రోడ్లు, డ్రైనేజీ పనులు తొందరగా చేసి మాకు అప్పచెప్తే ఇక్కడనే పనులను నిర్వహించుకుంటామని స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ స్పందించి పనులు పూర్తి చేయాలని వారిని కోరుతున్నామని, అందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఇలియాస్, ప్రధాన కార్యదర్శి హీరాలాల్, జాయింట్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్, కోశాధికారి ఇక్బాల్, సభ్యులు రవి, ఆటోనగర్ మెకానిక్ సభ్యులందరూ పాల్గొన్నారు. అరే ఇట్లా పోతున్నావుగా పెట్టుబడిదారు నేను ఇట్రా ఇట్రా మా మెదక్ నియోజకవర్గ పెద్దలకు, ఎమ్మెల్యే గారికి, మా మెదక్ మున్సిపల్ చైర్మన్ గారికి అందరికీ నా యొక్క నమస్కారం. మా ఆటోనగర్ అసోసియేషన్ తరఫు నేను ఆటోనగర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నా. మా ఆటోనగర్ సభ్యులకు అందరికీ వచ్చినందుకు పేరున ధన్యవాదాలు. మాకు ఆటోనగర్ జాగా కేటాయించిన జాగాలో మేము జెండా ఎక్కించుకున్నాం. అది చాలా సంతోషకరం మాకు ఈరోజు 15 ఆగస్టు. ఇంకోటి ఏమదంటే ఈ జాగా మాకు పక్కా 100% ఒక 25-30 సంవత్సరాల నుంచి మేము దీని కొరకు కొట్లాడుతున్నాము. మాకు పక్కా వస్తుంది అనేసి మాకు 100% నమ్మకం ఉన్నది. మా పెద్దలు, మా నియోజకవర్గ పెద్దలు వాళ్ళు ఒక కన్ను వేస్తే మాకు తొందరగా అవుతుంది అనేసి నా యొక్క మనవి. 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ, మా ఆటోనగర్ సోదరులకు మరియు మెదక్ ప్రజానికానికి. మరి ఈరోజు కార్యక్రమం ఏంటంటే, ఈరోజు 15 ఆగస్టు నాడు జెండా కార్యక్రమంలో ఆటోనగర్ సభ్యులమందరం మాకు ఏదైతే ఆటోనగర్ స్థలం కేటాయించారో ఆ స్థలంలో డెవలప్మెంట్ చేసిస్తా అని చెప్పి ఏదైతే మాకు స్థలం చూపించారో ఆ స్థలంలో మేము జెండా ఎగరేసుకోవడం జరిగింది. మరి కాకపోతే మాకు రోడ్లపై చాలా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి షట్టర్ రెంట్లు అవి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. రోడ్డుపై వర్క్ కూడా చేసుకోలేకపోతున్నాం. వ్యవసాయదారులతో ట్రాక్టర్లు అవి పరికరాలతో రోడ్లపై చేయడానికి ఇబ్బందికరంగా ఉంది. మాకు ఎంత అతి తొందరగా అయితే అంత తొందరగా ఇది లెవెలింగ్ చేసి దీనికి రేటు అప్పుడు తక్కువ చేసి ఇస్తా అని చెప్పారు. అదే లెవెలింగ్ చేసి రోడ్లు గీళ్లు డెవలప్మెంట్ కార్యక్రమానికి చేసి మాకు అప్పగించవలసిందిగా స్థానిక ఎమ్మెల్యే గారికి మరియు చైర్మన్ గారికి మా యొక్క విజ్ఞప్తి. ఎంపీ రోడ్లుతో సహా మాకు అప్పచెప్తారు. స్ట్రీట్ లైట్లు, పవరు, వాటరు, సిసి రోడ్లుతో సహా మాకు అన్ని విధాల డెవలప్మెంట్ చేసి డ్రైనేజ్ వ్యవస్థ, పార్కు గిర్కు అన్ని వ్యవస్థ డెవలప్మెంట్ చేసి మాకు అప్పగించవలసిందిగా స్థానిక ఎమ్మెల్యే గారికి మరియు చైర్మన్ గారికి మా యొక్క విజ్ఞప్తి. ఆటోనగర్